ఒక మంచి ముహూర్తంలో ఆ అక్కాచెల్లెళ్ళకి ఈ అన్నాదమ్ములకి వివాహం జరుగుతుంది. ఇద్దరు అక్కచెల్లెళ్ళు కాపురానికొస్తారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఓ రోజు సుందరయ్య తన ఇద్దరు కోడళ్ళని పిలిచి, చాలా సంవత్సరాల తర్వాత మన ఇంటికి గురువుగారు విచ్చేయబోతున్నారు. గురువుగారి దర్శన భాగ్యం ఇన్ని రోజులకు మనకు కలగబోతోంది. కొన్ని రోజులు మన ఇంట్లోనే బస చేస్తారు. వారికి ఎటువంటి లోటు లేకుండా మీరే చూసుకోవాలమ్మా. మరుసటి రోజు ఉదయం స్వామీజీ సుందరాచారి ఇంటికి వస్తారు. పెద్ద కోడలు వంటలు చేస్తూ ఉంటుంది. చిన్న కోడలు అక్కతో ఇలా అంటుంది, అక్కా, ఏం చేస్తున్నావ్? స్వామీజీ కోసం 3 రకాల పిండి వంటలు చేస్తున్నాను మంగా. త్వరగా కానివక్కా, ఈలోపు నేనెళ్ళి మంచినీళ్ళిచ్చొస్తా. స్వామీజీ, ఈమె మా చిన్న కోడలు మంగ. నమస్కారం స్వామీజీ. ఎంతవరకు వచ్చిందమ్మా వంట పని? స్వామీజీ గారికి భోజనం వేళయింది. అయిపోవచ్చింది మావయ్య గారు. అక్కా, ఇంకా ఎంతసేపు పడుతుంది? అక్కడ స్వామీజీ గారికి భోజనం వేళ అయింది. అయిపోయింది మంగా, పద వడ్డించేద్దాం. నువ్వు వంట చేసి చాలా అలసిపోయి ఉంటావక్కా. నేనున్నానుగా, ఇటివ్వు, నేను వడ్డిస్తా. అలా స్వామీజీ వారికి తన అక్క వండిన వంటను తానే వండినట్టు అందరూ అనుకునేలా వడ్డిస్తూ ఉంటుంది మంగా. స్వామీజీ, వంటలెలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. రుచి గురించి మేం మాట్లాడకూడదు గాని చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకాస్త వడ్డించమంటారా స్వామీజీ? ఇంక చాలమ్మా.